అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందు వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మనం చూసాము మొన్న విజయవాడలో సీఎం పై రాయి ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటనలో ఒక ఇద్దరిని అయితే అరెస్ట్ చేశారు. A1 A2గా అరెస్ట్ చేసి కోర్టు కూడా హాజరుపరచడం జరిగింది. అందులో భాగంగా A2ను అయితే ఈరోజు విడుదల చేశారు. అతను ఎందుకు విడుదల చేశారు, అదేవిధంగా A1 మైనర్ అతను, ఆ మైనర్ కుటుంబ సభ్యులు కూడా వడ్డెర కాలనీలో చాలా ధర్నాలు చేపడుతున్నారు. ఎందుకు మైనర్ ఉంచారు, ఎందుకు మేయర్ వదిలిపెట్టారు? అంటే మేజర్ ను వదిలిపెట్టారు, మైనర్ ఉంచారు, ఇవన్నీ విషయం కాదండి. క్రైమ్ జరిగింది అనేది అంటే ఎవరు కూడా నిజానికి ఆయన కంటి దగ్గర తగిలింది రాయి, ఆ ఏరియాలో కొట్టించుకోవాలి. రకరకాల విమర్శలు ఉన్నాయిగా, వీళ్ళే దాడి చేయించుకున్నారు అనేది కూడా మాట్లాడుతున్నారుగా. వైఎస్ఆర్సీపీఏ డిజైన్ చేసింది అని కోడికత్తి ఇవన్నీ కలిపి మాట్లాడుతున్నారు చాలా మంది. పర్టికులర్ గా తెలుగుదేశం నుంచి ఆ విమర్శ వస్తోంది. ఆ విమర్శ వచ్చిన సందర్భంగా వీళ్ళ పద్ధతిలో వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. సరే, పోలీసులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు. జరిగింది దాడి, రాయి విసిరారు, అది చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏదో ఎయిర్ గన్ తోనో లేకపోతే క్యాట్ బాల్ తోనో కొట్టింది కాదు, స్పష్టంగా విసిరారు అని చెప్పాడు. సో పోలీసులు ఎందుకు వదిలేసి ఉంటారు ఇతన్ని అంటే, వాళ్ళే చెప్తున్నట్టుగా ఇతనికి నేరంతో సంబంధం లేదు అని వాళ్ళకి ఎక్కడో సమాచారం దొరికి వదిలేసి ఉండొచ్చు. వదిలేయటానికి అవకాశం ఉంది. ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా కోర్టులో పెట్టగానే ఇమ్మీడియట్ గా వాళ్ళేమీ నేరస్తులు కాదు. కేసు నడవాలి. యాక్చువల్ గా కేసు నడవాలి. కేసు నడిచిన తర్వాత సాక్షుల్ని ప్రవేశపెట్టాలి, ట్రయల్ జరగాలి. ట్రయల్లో సాక్షులు వీళ్ళు చేయలేదు అని చెబితే, వీళ్ళకి అనుకూలంగా సాక్ష్యాలు ఉండి ప్రతికూలమైన సాక్ష్యాలు ఏవి లేకపోతే అప్పుడు కోర్టు కేసు కొట్టేసి వాళ్ళని పంపించేస్తుంది. ఈ ప్రొసీజర్ జరగడానికి చాలా కాలం పడుతుంది. ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు, 10 సంవత్సరాలు కూడా పట్టొచ్చు, 15 ఏళ్ళు పట్టొచ్చు. ఇప్పుడు ఆ దాడి చేయించుకున్న ముఖ్యమంత్రి గారి మీద ఉన్న కేసులు ఎప్పుడు పెట్టినవి? ఆయన ఇప్పటికీ బయటే ఉన్నాడు కదా, బెయిల్ మీద హ్యాపీగానే ఉన్నాడు కదా, దాదాపు 15 ఏళ్ళు కదా. కాబట్టి ఈ కేసు కూడా 15 ఏళ్ళకి తేలొచ్చు. ఇప్పుడు కోడికత్తి పరిస్థితి ఏంటి చూసాం, ఎన్ని సంవత్సరాలు నడిచిందో. అది 5 ఏళ్ళే దాటి నడిచింది. అది ఇంకా క్లారిటీ లేదు, దానిలో కూడా ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ లేదు. సో ఈ కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది తెలియదు. అయితే ప్రాథమికంగా ఇది ఒక FIR ఫైల్ చేయాలి. ఈ FIR ఫైల్ చేసే ప్రాసెస్ లోనే ఇతన్ని తప్పించి ఉంటారు. తప్పించటంలో బహుశా వాళ్ళకి ఒక అనుమానం ఏంటంటే, ఎక్కడో వాంటెడ్ గానే అతన్ని తప్పించారు, ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది చాలా మంది మాట్లాడేస్తున్నారు. కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటూ ఉంది అనే గనక అనుకుంటే ఆ దాడి కూడా వీళ్ళే చేయించుకున్నట్టు భావించాల్సి వస్తుంది. చేయించుకున్న దాడి అనే మాట అలాగూ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆ ప్రోగ్రాంకి, ఆ వాదనకి ప్రాధాన్యత వస్తుంది. ప్రాధాన్యత వచ్చి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు రెచ్చిపోతారు. ఆల్రెడీ చంద్రబాబు మీద నిన్న హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ఒక కీలక ఆదేశాలు వచ్చాయి. ఆయన తన కేసు గురించి, అంటే తనని జైల్లో పెట్టడము, ఆ వ్యవహారం గురించి ఎవరు ఎక్కడా మాట్లాడకూడదు. మాట్లాడితే గనక బెయిల్ ఇస్తూ ఆయన మీద విధించినటువంటి షరతులు ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి అరెస్ట్ చేయొచ్చు అని. సో అలా ఆయన్ని కట్టడి చేశారు. ఇక్కడేమో చెలరేగిపోయి ఆ టాపిక్ వదిలేసి జగన్మోహన్ రెడ్డి దాడి అనే టాపిక్ మీద మొదలవుతుంది. ప్రధానంగా ఇప్పుడు 2 టాపిక్స్ నడుస్తున్నాయి ఏపీలో. ఒకటి దాడి, రెండోది జగన్మోహన్ రెడ్డి చేయించాడు లేకపోతే అవినాష్ రెడ్డి చేయించాడు అని టార్గెట్ చేస్తున్నటువంటి ఇంకో కేసు ఉంది, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తీరు మీద దాదాపు 15 రోజులుగా అది తప్ప ఇంకో టాపిక్ ఏది నడవట్లేదు ఎక్కడ. అంటే సునీత గారు ప్రెస్ మీట్లు పెడుతోంది, షర్మిల గారు మాట్లాడుతోంది, వాళ్ళ బంధువులు మాట్లాడుతున్నారు, ఇది ఒకటి నడుస్తోంది. దానికి ప్యారలల్ గా ఈ దాడి కంటే కూడా వివేకానంద రెడ్డి హత్య ఎక్కువ నడుస్తోంది. కానీ అది బూమరాంగ్ అవుతుంది అనేటువంటి ఒక డౌట్ మొదలైంది. అంటే ఎక్కువ మిగిలిన అంశాలన్నీ వదిలిపెట్టేసి దాని మీద కేంద్రీకరిస్తే అది అతనికి అనుకూలంగా మారే ప్రమాదం ఉంది అనేటువంటి ఒక అనుమానంతో దాన్ని ఆపి ప్రస్తుతానికి ఇటువైపు టర్న్ తీసుకోవచ్చు. ఇతన్ని వదిలేశారు అని ఏ ఉద్దేశంతో వదిలేశారు అనేది అలాగే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచానికి చెప్తారు.
కానీ ఈలోపు ఈ గోళ నడుస్తుంది. అయితే ఒకటి రిమాండ్కి తరలించిన తర్వాత తీసేసే ఇది కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి లభించిన సాక్ష్యాధారాల మేరకు, అంటే ఫెయిర్గా మాట్లాడుకుంటే, ఆ రోజున వాళ్ళకి అనిపించింది ఇద్దరు చేశారు అని, లేదు ఒకడే ప్రధానంగా ఒకడే చేశాడు, ఆ రెండో వాడు ఉరికినే పక్కన ఉన్నాడు, అతను కూడా ఉన్నాడని చెప్పి కొంతమంది మాట్లాడారు. ఇలాంటివేవో చెప్పి పంచనామా రిపోర్ట్ ఉంటుంది అరెస్టులు చేసినప్పుడు. అంటే మధ్యవర్తులు చెప్పిన మేరకు మేము అరెస్ట్ చేశామని చెప్పి కొంతమంది పేర్లు రాస్తారు దానిలో. ఆ రాసిన వాళ్ళు వచ్చి చెప్తారు ఆ రోజున. అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఒక మనిషిని అరెస్ట్ చేసేటప్పుడు జస్ట్ అలా పట్టుకెళ్ళిపోరు. ఎక్కడ అరెస్ట్ చేసినా, ఇప్పుడు సపోజ్ ఒక మనిషిని, పోలీసు వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఒక మనిషిని ఆనంద్ నగర్ కాలనీలో అరెస్ట్ చేశారనుకోండి. ఆనంద్ నగర్ కాలనీలో అరెస్ట్ చేసిన మనిషిని ఒక నెల రోజుల తర్వాత ఇక్కడ ఇంకెక్కడో దొరికాడని, దోమలగూడలో దొరికాడని వాళ్ళు రాస్తారు ఎఫ్ఐఆర్లో. ఆ ముందు రోజే దొరికాడని రాస్తారు. అప్పటికి నెల రోజుల నుంచి లాకప్లో ఉంటాడు. ఈ రోజు పొద్దునే దొరికాడని చెప్పి రాస్తారు. అంటే చట్టం ప్రకారం 24 hours లోపు కోర్టుకు పెట్టాలని ఉంటుంది. సో దాన్ని ఉల్లంఘించకూడదు కాబట్టి ఇతను బలానా చోట దొరికాడు, దోమలగూడలో దొరికాడు, ఈ రోజు పొద్దునే దొరికాడు అని చెప్పి రాస్తారు దానిలో, ఎఫ్ఐఆర్లో. రాసేసి అక్కడ అసలు ఇతను ఎవరో కూడా తెలియనటువంటి ఒక నలుగురు పేర్లు, ఆ పక్కన కిళ్ళి కొట్లు అవి ఉంటాయి కదా, అవును, వాళ్ళ పేర్లు రాసేసి వీళ్ళ సమక్షంలో అరెస్ట్ చేశామని చెప్పి ఒక జాబితా రాసి కోర్టుకి అప్పచెప్పేస్తారు. ఈ కేసు ట్రయల్కి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తారు. వాళ్ళు పోలీసులు మనుషులే కాబట్టి, రోజువారీ పోలీసులతో బతకాలి కాబట్టి, అవునండి ఇతన్నే మా కోర్టు ముందే అరెస్ట్ చేశారని చెప్తారు వాళ్ళు. కోర్టుకు కావాల్సింది అదే. నిజంగా నేను అరెస్ట్ కాలేదంటే నన్ను నెల రోజుల క్రితమే అరెస్ట్ చేశారు ఆనందనగర్ కాలనీలో అని వీళ్ళు ఎంత చెప్పుకున్నా కానీ అది అరణ్యరోధనే అవుతుంది. ఈ లోపు వీళ్ళు గనక ఒక హెబియస్ కార్పస్ వేసుకుని ఆ సెర్చ్లో గనక దొరికితే, అరెస్ట్లో ఉండగా దొరికితే, అప్పుడు అది దానికి ఒక విలువ వస్తుంది వీళ్ళ ఆర్గ్యుమెంట్. ఇది జనరల్ గా పోలీసులు చేసేటువంటి పద్ధతి. పోలీసులు ప్రభుత్వానుకూలంగా వ్యవహరించటం అనేది కూడా తప్పేం కాదు, అలాగే వ్యవహరిస్తారు కూడా. ఈ కేసులో పోలీసులు ప్రభుత్వానుకూలంగా వ్యవహరించారు అనేది గనక అనుకుంటే, అంటే ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇతను వదిలిపెట్టేశారు, లేదా వైఎస్ఆర్సీపీ ఆదేశాల మేరకే ఇతను వదిలిపెట్టేశారు అనుకుంటే, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, తెలుగుదేశం అనే కాదు చాలా మంది మాట్లాడుతున్నటువంటి ఇది డిజైన్డ్ దాడి అని. డిజైన్డ్ దాడి అలా ఎలా చేయించుకుంటాడు ఆయన? కంటి దగ్గర అది ఏదైనా మిస్ఫైర్ అయితే ఇబ్బంది కదా. అటువంటి ఏరియాలో అటాక్ చేయించుకోవటం అనేది జరిగే వ్యవహారం కాదు. కాబట్టి జనరల్ గా ప్రతిపక్షం అనేది యాక్టివ్ గా ఉండాలి, ఒక దాడి చేయాలి. కాబట్టి ఈవెన్ షర్మిల కూడా అలాగే మాట్లాడింది కదా. షర్మిల గారు కూడా సొంత బ్రదరే అయినప్పటికీ ఆవిడ స్టైల్లో స్పందించింది తప్ప కొంచెం వ్యంగ్యం జోడించి మాట్లాడింది ఆవిడ. సో పొలిటికలైజ్ అయిపోయింది అది దాడి. పొలిటికలైజ్ అయిన తర్వాత ఏది జరిగినా దాన్ని విపరీతార్థాలు తీస్తారు. ఈ వదిలిపెట్టడంలో పోలీసులు సమంజసంగానే వ్యవహరించి ఉండొచ్చు, సమంజసంగానే వ్యవహరించి ఒకడే విసిరేటు దాడి అని ఒకటి మీదే కేసు ఫైల్ చేసి ఉండొచ్చు. ఆ వదిలేసేటువంటి ఇది ఉంది వాళ్ళకి. కోర్టుకు విన్నవించుకుని ఇతని మీద ఎవిడెన్స్ లేదండి, ఇతను మేము మొదట ఇద్దరు అనుకున్నాం, తర్వాత ఒకటే అని తేలింది అనేది వీళ్ళు చెప్పి కోర్టు కన్విన్స్ అయ్యి వాడిని వదిలిపెట్టచ్చు. సో ఇలా జరిగిన కేసులు చాలా ఉన్నాయి గతంలో. ఇలా జరిగిన కేసులు ఉన్నాయి, అసలు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించే క్రమంలో చంపేసి చేతులు కడుక్కున్న కేసులు కూడా ఉన్నాయి. ప్రభుత్వానుకూలంగా పోలీసులు వ్యవహరించటం అనేది ఈ సమయంలో నిజమైన సబబేనా అనేది కొంత డౌట్ఫుల్ వ్యవహారం. ఎందుకంటే ప్రభుత్వం సుప్త చేతన అవస్థలో ఉంది. ఇప్పుడేమో యాక్టివ్ గవర్నమెంట్ లేదు అక్కడ. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ నడుస్తోంది, గవర్నర్ గారి పాలన నడుస్తోంది ఒక రకంగా. కాబట్టి ప్రభుత్వము లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పి చేయించుకుంటున్నాడు అనేది కూడా అంత బలంగా నమ్మాల్సిన విషయం కాదు. అందుకని పోలీసులే వాళ్ళకి అనిపించిన విషయాల ప్రకారమే కోర్టులో అప్రోచ్ అయి ఉంటారు అనేదే ప్రస్తుతానికి మనం
తీసుకోవాల్సిన అంశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.